కొనసాగించడం జరిగింది. మరి ఈ అవకాశాన్ని వల్ల నాకు నిర్మాణం జరుగుతుందండి. అందరికీ తెలుగులో అందరికీ తెలియజేయాలి. ఆ భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరుకుంటూ మరి నేను మహిళా విభాగం నుంచి కూడా మాకు సాయశక్తిగా కృషి చేస్తున్నాము. అలాగే ఈ రోజు చాలా మంది ఉన్నారు. అందరూ నిర్మాణానికి ఒకరి పోతారు. అందరికీ మహిళ ఒకరి చేస్తే ఖచ్చితంగా మన మహిళల పాత్ర ఎక్కువగా ఉంటుందని కోరుకుంటూ, అలాగే ఇక్కడ నంద్యాల జిల్లా మహిళా అధ్యక్షురాలు పెండేకంటి విజయలక్ష్మి గారు మరి వారు కూడా మళ్ళా మహిళా విభాగం త్వరగా ఇక్కడ నిర్ణయం చేయబోతున్నారని చెప్పారు. ఉన్నవారు ఎవరైనా సరే ఇక్కడ వస్తే మన పెద్దల ద్వారా మిమ్మల్ని గౌరవించుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఒకటి పోయాల్సిందిగా కోరుతున్నాను. ఈ అవకాశం కల్పించిన ప్రజలకు ధన్యవాదాలు. రూపాయలు అడుగు పూల 1,00,000 రూపాయలు బిల్డింగ్ ఈరోజు పెద్ద చంద్రులుగా అన్న చేస్తామన్నారు. వాళ్ళు కూడా వచ్చి అన్న చేయడం పనులు వాళ్ళు కూడా వాస్తవులు కొత్తగంపు శ్రీనివాసరావు గారు 50 రుణాలు, అలాగే గారు, అలాగే ఆరోగ్య శాఖ మంత్రులు మంత్రులైన జనార్దన్ రెడ్డి గారు, వేదిక పైన ఆరోగ్య
నంద్యాల జిల్లా ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షుడిగా మన కంగటూరు సీనయ్య. ఆయన గురించి నేను ఎంత తక్కువ చెప్పినా తక్కువ అవుతా ఉంది. చాలా మంది ఎవరంటే మీరు నలుగురు అన్నదమ్ములు కాదు, 5వ అన్నదమ్ముడు సీనయ్య మా కుటుంబాన్ని చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఎప్పుడు పరామర్శం ఉండదు. తను ఏ రోజు తన స్వార్థం కోసమో తన పనుల కోసమే రాడు. ఏదైనా మా వయసులకు చేయండి, మా సైన్యం చేయండి, మా స్నేహితులకు చేయండి, అన్ని కులాలతో. ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నారో అన్ని కులాల వాళ్ళు కూడా కింద మా స్నేహితులు చాలా మంది కూడా ఉన్నారు. అన్ని కులాల వాళ్ళు వచ్చారు ఇక్కడికి. అంటే ఇది అరుదైన సంఘటన ఇది. అదేవిధంగా ఈ యొక్క ఆర్యవైశ్య కుల వర్గానికి ఎన్నికైనటువంటి కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేర్లు, ఎందుకంటే చాలా పేర్లు ఉన్నాయి. దానికి ఎన్నికైనటువంటి జిల్లాలో ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా అనేక పదవులు ఉన్నారు. వారికి అందరికీ కూడా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మీకు ఒక బాధ్యత. ఎన్నో కుటుంబాలు ఉంటాయి. ఈ యొక్క కార్యవర్గం చేయవలసింది ఏంటంటే మీ యొక్క ఏదైతే ఆర్యవైశ్యులకు సంబంధించినటువంటి చాలా మంది పేదవాళ్ళు ఉంటారు. ఈ యొక్క కులంలో వెనుకబడినటువంటి రాజకీయ నాయకులు కానీ, ఇంకా వ్యాపారస్తుల్లో కానీ, వాళ్ళందరినీ కూడా చేదోడు వాదోడుగా మనకంటే కింద ఉన్నటువంటి పేదవాళ్ళని పైకి తెస్తే వాళ్ళు మళ్ళీ కొన్ని కుటుంబాలను పైకి తెస్తారు. అదేవిధంగా ఒకరికొకరు చేయూత తెచ్చుకుంటూ పోతే కష్టాలు ఉన్నప్పటికీ మా కార్యవర్గం మాకు ఉంది, మేము ఆపదలు ఉన్నప్పుడు ఈ కార్యవర్గం కాపాడింది, ఈ యొక్క కార్యవర్గం ఉన్నంత వరకు మాకు భయం లేదనేటువంటి బాధ్యతతో మీరు తీసుకొని చేయాలి, వాళ్ళందరికీ కూడా చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇందాకే చెప్పారు భరత్ గారి గురించి, మా సోదరుడు ఈరోజు ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉన్నాడు. ఎన్నో పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నాడు. పెద్ద ఆయన టీజీ వెంకటేష్ గారు కూడా మంత్రి పదవులు ఉన్నప్పుడు కానీ, రాజ్యసభలో ఉన్నప్పుడు కానీ వారి అనుభవాలన్నీ కూడా నా కళ్ళ ముందర తెలుసు. ఎన్నో విషయాలు, తెలియని విషయాలు కూడా వారు తెలియజేస్తూ ఉంటారు. అటువంటి వారి ఆశీర్వాదం మీ కార్యవర్గానికి ఎప్పుడూ ఉంటుంది. ఏదైనా మంచి సలహాలు ఇస్తూ వారి ఆలోచనలో మీరు ముందుకు పోతే ఇంకా ఈ యొక్క అసోసియేషన్ మీరు ఇంకా ఎక్కువ కూడా బలపరచొచ్చని కూడా తెలియజేస్తా ఉన్నాము. ఆ రోజు ఇండోర్ స్టేడియం పెట్టడం జరిగిందని ఇదే కిరణ్ ఉన్నాడు. వారి కుటుంబం ఎందుకంటే గతంలో పెట్టేటువంటి వెంకటేశ్వరయ్య గారు ఈ జిల్లాకు, ఈ ప్రాంతానికి చేశారు. దాని తర్వాత ఇదే విధంగా మళ్ళీ మన టీడీపీ వెంకటేష్ గారు చేస్తా ఉన్నారు. అక్కడ సోదరుడు భరత్ గారు చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ రోజు గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వంలో కూడా ఎవరు పట్టించుకోకపోయినా 5 సంవత్సరాలు శాసనసభ్యులుగా కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది. ఏ వయసుకైనా మంత్రి పదవి ఇచ్చారో మీరు ఒకసారి ఆలోచించండి. ఈ రోజు ఎంతో ఇంపార్టెంట్ అయినటువంటి మంత్రి పదవి, ఇండస్ట్రీస్ మంత్రి పదవి కూడా టీజీ భరత్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా అయ్యకు ఇవ్వడం జరిగింది టీజీ వెంకటేష్ గారికి. అదే తెలుగుదేశం ప్రభుత్వం మేమందరం కూడా పోయి అడుగుతాను టీజీ వెంకటేష్ గారికి కావాలంటే ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వారికి రాజ్యసభ ఇవ్వడం జరిగింది. అంటే తెలుగుదేశం ప్రభుత్వం వయసుల పట్ల ఈ రోజు అంకిత భావంతో ఉంది అని చెప్పి తెలియజేయడానికి వెళ్ళి చెప్తా ఉన్నాము. మొన్ననే మీరు అక్కడ స్టాచ్యూ పెట్టారు, అక్కడ కూడా పెడితే మీ అందరికీ స్థలం కావాలంటే ఆ రోజు అక్కడ కూడా విజయవాడలో ఇవ్వడం జరిగింది పొట్టి శ్రీరాములు గారికి. అనేకమైన కార్యక్రమాలు కానీ, పేదల పట్ల కానీ ఈ రోజు మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఏదేమైనా మీ అందరి ఆశీర్వాదం, మీ అందరిలో మా యొక్క తెలుగుదేశం పార్టీకి, మమ్మల్ని, మా కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రేమతో చూస్తూ మాతో పాటు నడుస్తున్న మీకు అందరికీ మరొకసారి అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా భవిష్యత్తులో ఇదే కంగటూరు సీనయ్య గారు యొక్క ప్రయత్నం నుండి కూడా ఇంకా ఉన్నత స్థానానికి రావాలని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై వాసవి మాత. మా యొక్క విన్నపాన్ని వారు చెప్పలేదు. మాకు నంద్యాల టౌన్లో ఎక్కడైనా కానీ ఒక 10 సెంట్ల స్థలాన్ని బిల్డింగ్ కేటాయించాలని చెప్పి మీ ద్వారా మేము మా విన్నపాన్ని చెప్పినాము. దాని గురించి వారిని మరొకసారి గుర్తు చేస్తారు. ఒకసారి కలుద్దాము. గవర్నమెంట్ స్థలం ఉంటే ఖచ్చితంగా కూడా నేను కూడా రికమెండ్ చేస్తాను. దానికి నేను కూడా సహకరిస్తానని చెప్పి తెలియజేస్తాను. తెలియదు 3 ఎకరాలు అడిగాను. కళ్యాణము కాంప్లెక్స్ కట్టాలని చెప్పాను. అక్కడ అమ్మవారి 3 కోట్లు రెడీగా ఉన్నది. ఒక కళ్యాణ మండపం అది కట్టండి. పక్కన చిన్న ఆఫీస్ కట్టుకోండి. 1, 2 నడిచి ఎప్పుడు పెద్ద తీసుకొని వాళ్ళు వరాలు ప్రకటిస్తారంట 2 నిమిషాలు. వారి సందేశంలో వాళ్ళు వరాలు కూడా మనం
బీసీ చెప్పడం జరిగింది. అలాగే ఇంద్రమ్మ కళాశాల విషయానికి వస్తే నన్ను వారి సొంత అన్నగా భావిస్తుంది, వారి కుటుంబ సభ్యులుగా భావిస్తుంది. ఏ విషయంలో కానీ కూడా నాతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటున్నాను. అటువంటి ఇంద్రారెడ్డి గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను ఈ స్థాయికి ఎదగడానికి ఇంద్రమ్మ కళాశాల చెప్పినట్టు మా భార్య లక్ష్మీదేవి, నేను రాజకీయంలో కూడా చాలా మంది చూస్తుంటారు, నువ్వు ఎందుకు పోతావు మా వాళ్ళు ఎప్పుడైనా సరే అర్ధరాత్రి కూడా అప్పుడప్పుడు వచ్చినా నాకు చేసి పెట్టాలి, నా కోసం పడిగాపులు కాస్తుంటారు. ఎందుకంటే ఒక మూడు ముందుకు పోతున్నాడు అంటే దానికి కారణం వారి వెనుక ఉండే ఒక ఆసక్తి, ఆ శక్తే నా భార్య లక్ష్మీదేవి. కూడా ఆమెకు కుటుంబాలను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను బీసీ జనార్దన్ రెడ్డి గారు, టీవీ వెంకటేశ్వర గారిని ఒకటే కోరుతున్నాను, ఖచ్చితంగా సార్ మాకు నంద్యాల టౌన్లో ఒక స్థలం ఖచ్చితంగా కేటాయించండి. మీరు కేటాయిస్తే ఆ ఈ 2 ఏళ్ల లోపల బిల్డింగ్ పూర్తి చేసే బాధ్యత నాదే, అనుమతించే బాధ్యత మీది. దయచేసి మీరు మాకు స్థలాన్ని కేటాయించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి నా వెన్నులు ఉండేటువంటి అందరి వాడు మా ఎస్ఎస్ఎం గారికి, అలాగే వేణుగోపాల్ గారికి, నేను ఏ కార్యక్రమం చేసినా కానీ కూడా నా వెనుక ఉండి నన్ను ప్రోత్సహించే మా మిత్రుడు మల్లారెడ్డి గారికి, నాగరాజ్ సార్ గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించేటువంటి భక్తులు గారికి, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి చేసేటువంటి ఆదివాసీ సోదరులందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే పేద ఆదివాసుల కోసం ఈరోజు మేము 25 కుటుంబ మిషన్ ఇస్తున్నాము. అలాగే 15 మందికి పేద విద్యార్థులకు యువత ముందుకు రావాలనే ఉద్దేశంతో ఒక్కొక్కరికి 5,000 రూపాయలు చొప్పున వాళ్ళకు స్కాలర్షిప్లు కూడా ఈరోజు ఇస్తున్నాము. అలాగే పేద ఆదివాసులు వారికి కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి వారికి వడ్డీ లేని రుణాలు అంటే 10,000 ఇస్తాము, ఒక్కొక్క నెల 1,000 రూపాయలు వడ్డీ లేకుండా కట్టాలి. ఆ కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చేస్తున్నాము. రాబోయే కాలంలో మీ ఆదివాసీ కుటుంబ సభ్యులందరూ కూడా నాకు సహకరించాలని, నాకు సహకరిస్తేనే నేను ముందుకు పోతాను. ఎందుకంటే మా ఆదివాసులు లేని నేను, ఎందుకంటే మా ప్రయాణంలో ఆదివాసులందరూ కూడా నాకు ఎప్పటికో పార్టీలకు అతీతంగా నాకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఆదివాసీ ప్రయాణంలో ఆదివాసులకు, అలాగే ఇక్కడ వచ్చేటువంటి ఆదివాసులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చేటువంటి పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నేను సాక్షి చెప్పబోయేది ఏంటంటే, నేను ఈ స్థాయికి ఎదగడానికి కారణము పెళ్లి గంటి గౌరవయ్య, వాళ్ళ భార్య మాట్లాడాలన్నటువంటి గౌరవయ్య. వారి వల్లనే నేను ఈ స్థాయికి వచ్చినాను అని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మమ్మల్ని చిన్నతనంలో ఎవరూ పట్టించుకోలేటువంటి టైంలో మా అక్క మమ్మల్ని పిలుచుకొని మమ్మల్ని తయారు చేసింది. దానికి పెళ్లి గంటి కుటుంబానికి నేను సదా రుణపడి ఉంటాను. ఒక 10 నిమిషాల్లో కార్యక్రమాన్ని పూర్తి చేస్తాము. కొన్ని సమయంలో కోరుకుంటాను. ఈరోజు మన ఆరవైశ్య జిల్లా అధ్యక్ష పదవి, నంద్యాల జిల్లా అధ్యక్ష పదవి శ్రీనివాసరావు గారిని అధ్యక్షుడిగా తీసుకోవడం, వారికి వారి కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన జనార్దన్ రెడ్డి గారు, వారి శ్రీమతి ఇందిరమ్మ గారు, వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. జనార్దన్ రెడ్డి గారు సుపరిచితులు, కొన్ని డికేట్స్గా మా
ఇక లక్ష్మయ్య గారు ఈరోజు మహాసభ అధ్యక్షులుగా ఉన్నారు. చాలా ఈ ప్రాంతం వారు మంచి హృదయం ఉండేవాళ్ళు. ఆయన తరంలో ఏదో ఒక విధమైన డెవలప్మెంట్ చేసి ఉండాలని కోరేవాడు. దానికే దహాదాలు ఆడుతుంటాడు. దానిలో భాగంగా అపూర్తి చేసే కార్యక్రమం సుబ్బరాయుడు గారు ఈయన మహాసభ భవనాన్ని పూర్తి చేసే కార్యక్రమంలో పరుగులు తీస్తున్నారు. అలాగే ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు ఏమైనా కావాలంటే మంత్రులతో మాట్లాడుతూ ముందుకు పోతున్నాడు. వారికి బ్లెస్సింగ్స్ తెలియజేస్తూ అలాగే ఈరోజు శ్రీనివాస్ గారు సీనయ్య గారు ముందుగా సీనయ్య గారు సీనయ్య గారు చెప్పారు, జనార్దన్ రెడ్డి గారు ఇంతకు ముందే చెప్పాడు. మరి వారు ఈ ప్రాంతానికి 60 మహాసభ జిల్లా అధ్యక్షులుగా తీసుకోవడం, వారిని గౌరవించడం మీ అందరినీ గౌరవించడంతో ఉంటుందని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఆయన ఉండే మంచితనానికి అందరినీ గౌరవించిన వాళ్ళంటే. అలాగే మహిళా సంఘం అధ్యక్షురాలు రజనీ గారు వచ్చారు. వారు కూడా మా భవన నిర్మాణానికి గౌరవం తీస్తున్నారు. వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆధునిక మానవ ప్రధాని కలిసి వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎన్టీఆర్ చంద్రబాబు గారు వారు కూడా ఇక్కడికి వచ్చారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. భవనాన్ని నాగా మహేష్ గారు, అలాగే రామ్మోహన్ రావు శెట్టి గారు, రామచంద్రరావు గారు, రాజగోపాల్ గారు, సత్యనారాయణ గారు, మరి అలాగే రాజేశ్వర గారు, కృష్ణచంద్రన్ గారు, వాసంతి గారు, లలిత గారు, శ్రీనివాసు గారు, భాస్కర్ గారు, వేణుగోపాల్ గారు, శెట్టి గారు, సుబ్రహ్మణ్య గారు, సుబ్బయ్య గారు, సత్యనారాయణ గారు, గోపాల్ శెట్టి గారు, అజీత్ బాబు గారు, అమరేష్ కుమార్ గారు, ఆంజనేయ గారు, నాగరాజు గారు, రవికుమార్ గారు, మోహన్ బాబు గారు, శ్రీనివాసు గారు. మన కొత్తగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుడు ఇచ్చిన పేర్లన్నీ చదివాను. ఏమైనా మిస్ అయితే వారిని ఏమైనా అనుకోండి, నన్ను ఏమనుకోవాలి. నేను ఇచ్చిన పేర్లను ఇక జిల్లా ప్రెసిడెంట్ బయట మళ్ళీ కొన్ని పేర్లు ఇస్తున్నాను మిస్ అయితే. మరి అలాగే వినోద్ కుమార్ గారు, సుబ్రహ్మణ్యం గారు, వేణుగోపాల్ గారు, భరతుడు గారు, ధనుంజయ గారు, సతీష్ కుమార్ గారు, జయచంద్రన్ రావు గారు, విజయలక్ష్మి గారు. మనందరికీ ఇక్కడ అండగా చేస్తున్న జనార్దన్ రెడ్డి గారికి మరొకరు అందరూ చప్పట్లతో ధన్యవాదాలు. మరి మిత్రులారా, మిత్రులారా